అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటి రుచి. అందరూ ఎలా ఉన్నారు? మరొక రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ తెలుగింటి రుచి. ఈరోజు మన తెలుగింటి రుచిలో కర్ణాటక ఫేమస్ రెసిపీ బిస్మిల్లాబాత్. ఈ బిస్మిల్లాబాత్ని పర్ఫెక్ట్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక గంట సేపు నానబెట్టుకుందాం. ఈలోపు మనం సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ మిరియాలు, 5-6 ఎండుమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు, పావు స్పూన్ మెంతులు, ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ కరివేపాకు వేసి అలాగే చిన్న చెక్క ముక్క 4 లవంగాలు వేసి ఫ్రై చేసుకుందాం. దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 4 గ్లాసుల వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లోనే కొంచెం పసుపు వేసుకొని ఇలా నీళ్లు తెరులుతుండగా మనం కడిగి పక్కన పెట్టుకున్న కందిపప్పు బియ్యం మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కుక్కర్లోంచి ఆవిరి మొత్తం బయటకు పోయిన తర్వాత అన్నం మొత్తం ఒకసారి మెదిపినట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక స్టవ్ మీద పాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి తాలింపు వేగిన తర్వాత మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను 5-6 రకాల వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. 4 పచ్చిమిర్చి చీలికలు, ఓ ఉల్లిపాయ తరుగు, ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, ఓ క్యారెట్ తరుగు, 2 కాయల టమాటా ముక్కలు, అలాగే 2 కాడల మునక్కాయ ముక్కలు, 2 కాయల బెండకాయ ముక్కలు, 2 కాయల దొండకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇంకా ఇందులో గుమ్మడికాయ, చిలకడ దుంప, ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. కాకరకాయలు తప్పించి మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. ముక్కలకి ఉప్పు పసుపు ఈవెన్గా పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేయడం వల్ల మంచి రంగుతో పాటు ముక్కలు కూడా త్వరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత 5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేడి నీళ్లు పోసి నానబెట్టి ఇలా చిక్కటి గుజ్జులా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా కారం కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల సాంబార్ పౌడర్, 2 స్పూన్ల బెల్లం, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం రోలింగ్ బౌల్ అయ్యేలా నీళ్లు తెల్లనిద్దాం. ఇదే టైంలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కానీ ఏదైనా తగ్గితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసుకుందాం. ఇలా అన్నం మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మనం వండేటప్పుడు గట్టిగా ఉంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ బిస్మిల్లాబాత్ గట్టిగా ఉండకూడదండి, ఇలా కొద్దిగా జారుగా ఉండాలి. అప్పుడే చల్లారిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. మీకు గనక వాటర్ కన్సిస్టెన్సీ తగ్గినట్లయితే ఈ సమయంలో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇదిగోండి, చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాన్ తీసుకొని అందులోనే 4 స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా వేరుశెనగ గుళ్ళు, కొంచెం ఇంగువ, 2 స్పూన్ల జీడిపప్పు కూడా వేసి ఇలా దోరగా వేయించుకుందాం. ఇదిగోండి, దోరగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా వేయించుకున్న తాలింపుని ఈ అన్నంలో యాడ్ చేసుకుందాం.
అంతే అండి, ఎంతో రుచికరమైన బిస్బిల్లాబాత్ రెడీ. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫేవరెట్ డిష్ని మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం తెలుగింటి రుచిని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.